ఎగ్ లబాబ్దార్ నేబోయేది ఒక ఎగ్ రెసిపీ సరిపోతుంది. చూసారు కదా. హాయ్, వెల్కమ్ టు కోనసీమ ఉత్తరాంధ్ర ముచ్చట్లు. ఈరోజు మనం చేయబోయేది ఎగ్ లబాబ్దార్. నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఎలా వస్తుంది అనేది వీడియో చివరి వరకు చూడండి, మీకు తెలుస్తుంది. మా ఇంట్లో అందరికీ ఎగ్స్ అంటే చాలా ఇష్టం. మీరు కామెంట్ చేయండి మీకు ఎవరెవరికి ఎగ్స్ అంటే ఇష్టము అనేది. నాన్ వెజ్లో ఎగ్స్ అంటేనే తింటా అంటుంది మా పాప అయితే. అందుకు నేను మ్యాక్సిమం ఎగ్స్లో వెరైటీస్ ట్రై చేయడానికి చూస్తూ ఉంటాను. దీంట్లో ఈరోజు చూస్తే నాకు ఈ డిష్ ఏదో కొత్తగా ఉంది, మనం ఎప్పుడు ట్రై చేయలేదే అని చెప్పి చూసా. అందుకే ఒకసారి ట్రై చేసి చూస్తున్నా, ఎలా వచ్చిందో చూద్దాం. ఇది ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ ఈ డిష్ కోసం అయితే మనం ఒక వైట్ పాన్ అనేది అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఎగ్ అనేది మనం కలపం కదా, సో ఎగ్లా ఉండాలి అంటే కొంచెం వైట్ పాన్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే నేను జీలకర్ర వేసాను, ఇంకేం గరం మసాలా వాడట్లేదు. దానిపైన కొంచెం ఉల్లిపాయలు, ఆనియన్స్ మీరు చూసుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలి అనేది. నేనైతే ఇప్పుడు ఒక 6 to 8 ఎగ్స్తో చేస్తున్నా కాబట్టి కొంచెం ఒక 2 to 3 ఆనియన్స్ ఎక్కువే కట్ చేశాను. సో 2 to 3 ఆనియన్స్కి కంపల్సరీగా మనం ఒక 6 టమాటోస్ అయితే వేయాలి. సో నేనైతే ఇప్పుడు ఒక పేస్ట్ అనేది రెడీ చేస్తున్నాను. దాంట్లో అయితే అల్లం, వెల్లుల్లిపాయలు, 6 టమాటోస్ వేసాను. ఈ ఎగ్ లబాబ్దార్ ఏంటంటే కొంచెం క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీగా దీంట్లోని కొంచెం క్యాష్యూ అనేది యాడ్ చేయొచ్చు. క్యాష్యూతో పాటు కొంతమంది పంప్కిన్ సీడ్స్ కూడా వాడతారు. సో నాకైతే ప్రజెంట్ పంప్కిన్ సీడ్స్ అవైలబుల్గా లేవు కాబట్టి నేనైతే ఓన్లీ క్యాష్యూసే వేసాను. క్యాష్యూస్ మాత్రం నేను కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే క్రీమీ టెక్స్చర్ ఉంటేనే ఈ ఎగ్ లబాబ్దార్కి టేస్ట్ వచ్చింది. సో కొంచెం ఎక్కువే వేసి మిక్సీ అయితే చేసేసాను. ఈ లోపల మన ఉల్లిపాయలు కూడా ట్రాన్స్లూసెంట్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే ఆ మిక్స్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఈ మిక్స్ యాడ్ చేసిన తర్వాత మనమైతే మంచిగా మొత్తం ఆయిల్ బయటికి ఊజ్ అయినంత వరకు దీన్ని మంచిగా కలపాలి. హైలో అయితే పెట్టొద్దు, మాడిపోతే మొత్తం టేస్ట్ అనేది ఇక్కడ చేంజ్ అయిపోతుంది. సో మనం ఈ మొత్తం అంతా సిమ్లోనే చేయాలి. సిమ్లో చేసిన తర్వాత కొంచెం సేపు కావాలి అంటే మనం ఫ్లేమ్ ఆఫ్ అయినా చేసుకోవచ్చు. కర్డ్ వేసేటప్పుడు కర్డ్ని మాత్రం మంచిగా విస్క్ చేసి వేయండి. కర్డ్ నేనైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అనేది వాడుతున్నాను ఇంత దాంట్లోని. మీ దగ్గర కానీ ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేయచ్చు. నా దగ్గర అయితే కర్డ్ ఉండేది కాబట్టి నేను కర్డ్ వేసేసాను. పైనుంచి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసి అయితే మంచిగా దీన్ని ఫ్రై చేస్తున్నాను మొత్తం అంతా. ఎందుకంటే కర్డ్ వేసిన తర్వాత మిగతా ఐటమ్స్ అంతా వేయండి. కర్డ్ మాత్రం ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు. వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం ఇరిగిపోయినట్టు అనిపిస్తుంది. మొత్తం అంతా అయ్యాక లాస్ట్లోకి అయితే గరం మసాలా వేసాను. గరం మసాలా వేసాక అయితే మనం ఇది ఇప్పుడు లిడ్ పెట్టేసి కొంచెం సేపు కుక్ చేయొచ్చు. నాది కొంచెం థిక్గా ఉంది అనిపించి నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీకు వాటర్ అవసరం లేదు అనుకుంటే కూడా పర్లేదు. నాకైతే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు అనిపించింది కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక అయితే మాత్రం ఒక 5 to 10 minutes దీన్ని లిడ్ క్లోజ్ చేశాక మొత్తం బయటికి ఆయిల్ అంతా వచ్చినంత వరకు మనమైతే కుక్ చేయాలి. చూసారు కదా, మొత్తం కలరే మారిపోయింది. మొత్తం ఒక 5 to 10 minutes అయిన తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత మొత్తం మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీ లోపల అయితే మనం ఎగ్స్ అనేవి డ్రాప్ చేస్తాము. ఎగ్స్ని డైరెక్ట్గా డ్రాప్ చేసే బదులు చిన్న కప్లో ఫస్ట్ అయితే ఎగ్ని బీట్ చేసి దీంట్లో డ్రాప్ చేయడం బెటరు. ఎందుకంటే ఒక్కొక్కసారి గుడ్లు పోయి ఉంటాయి, అంటే మనకు తెలియదు కదా. ఎప్పుడైనా పోయిన గుడ్లు మీరు డైరెక్ట్గా ఇలా వేసేస్తే మొత్తం కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సింగిల్గా ఒక్కొక్క ఎగ్ని చిన్న కప్లోకి వేసి ఇలా డ్రాప్ చేస్తే సరిపోతుంది. డ్రాప్ చేసేటప్పుడు మాత్రం కొంచెం చిన్నగా స్పేస్ అనేది క్రియేట్ చేసుకోండి గ్రేవీ లోపల, సో దట్ అవి కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా ఒక 10 minutes అనేది స్టీమ్ కుక్ అవ్వాలి. మనం ఇంకా ఎగ్స్ అనేది కదపము, ఎగ్ని ఇంకా అలానే డ్రాప్ చేసిన ఎగ్లు అలానే ఉంటాయి. ఇప్పుడు ఇవి ఆ స్టీమ్లోని కుక్ అవుతుంది మనకి. కొంతమందికి రన్నీ కన్సిస్టెన్సీలో నచ్చుతుంది, దాన్ని హాఫ్ బాయిల్డ్ అంటారు కదా. సో మీరు అలా అయితే ఒక 5 minutesలో రెడీ అయిపోతుంది. లేదు కొంచెం సాలిడ్గా ఫుల్గా బాయిల్డ్ అవ్వాలి, హార్డ్ బాయిల్డ్ అవ్వాలి అంటే ఒక 15 minutes పడుతుంది. సో పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుంది. రెడీ అయిపోయింది మనదైతే ఎగ్ లబాబ్దారు. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. మేమైతే హార్డ్ బాయిల్డ్ అయితే ఉంచాము, మాకు ఆ రన్నీ కన్సిస్టెన్సీ నచ్చదు కాబట్టి నేనైతే ఒక 15 minutes అయితే ఉంచాను గ్రేవీని. మొత్తం మంచిగా క్రీమీగా టెక్స్చర్ కూడా వచ్చింది, పైనుంచి ఆయిల్ కూడా బాగా బయటకైతే తేలింది. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఇలాంటి డిషెస్కి, కాబట్టి ఎప్పుడైనా బాగా తినాలి అనిపించినప్పుడు హోమ్లోనే ఏమైనా మంచిగా డిఫరెంట్గా చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం ఇలాంటివి ట్రై చేయండి.
సో నా ఎగ్ లబాబ్దార్ ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి చూద్దాం. టేస్ట్ చేసి నేనైతే ఇది బ్రెడ్‌తో తింటున్నాను. మనం రైస్‌తో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందంట. ట్రై చేద్దాం. ఇదే ఫస్ట్ టైం చేయడం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. క్యాష్యూ వేయడం వల్ల మనకు ఆ క్రీమీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది.